మోహనవాణి శ్రోతలకు ధనుర్మాస శుభాకాంక్షలు. ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణ నామస్మరణ శుభము, శ్రేయోదాయకము. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను గొల్లలను ఉద్ధరించిన నందకుమారుడు, వెన్నను దొంగిలించిన వెన్నలాంటి గోపికా హృదయాలను దొంగిలించిన శ్రీకృష్ణుడు ఎవరో కాదు, ఈ నరసింహస్వామియే. నమక చమక ప్రియుడైన శివుడు, చివరగా సకల గుణాభిరాముడైన వెంకటేశ్వర స్వామి కూడా ఈ నారసింహుడే అంటూ వీణులకు విందుగా, మనసుకు నిండుగా సాగుతుంది ఈ అద్భుతమైన అన్నమాచార్య కీర్తన. అయితే ఈ కీర్తనకి ఆయువు పట్టు అయిన నరసింహస్వామి ప్రాముఖ్యం, విశిష్టత ఏమిటో ఒక్కసారి చూద్దాం. విష్ణుమూర్తి అవతారాలలో చాలా విశిష్టమైన అవతారం నరసింహ అవతారం. చిన్నప్పుడు ఆ నరసింహస్వామి గుడికి వెళ్ళి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని కళ్ళు తెరిచేసరికి ఎంతో తీక్షణంగా చూస్తున్న లక్ష్మీ నరసింహస్వామిని చూసి, ఈ దేవుడు నా కోరికలు ఎలా తీరుస్తాడు అనుకునేదాన్ని. నరసింహస్వామి అయినా కాళికామాత అయినా కూడా రౌద్రమూర్తులే కదా. ఎదుగుతున్న కొద్దీ అర్థమైంది, మనలో అంతర్గతంగా ఉన్న కామ క్రోధాది దుర్గుణాలపైన వాళ్ళ ఆగ్రహం మన మీద కాదు అన్న విషయం. శాంతాకారుడైన విష్ణుమూర్తి చేతుల్లో కూడా శంఖం, చక్రం, గద, ఖడ్గం ఉండటానికి ఇదే కారణం. బాహ్య రాక్షసులనే కాక మనలోని ఈ అంతఃశత్రువులైన కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషాలు, కోపం, కసి, ప్రతీకారం ఇలాంటివన్నీ కూడా ఆ ఆయుధాల ద్వారా అంతమొందించే అనురాగమూర్తి. ప్రతి మనిషిలోనూ కూడా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు కలగలిపి ఉన్నట్లే ప్రేమ, దయ, శాంతి, కరుణ అనే సద్గుణాలతో పాటు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే దుర్గుణాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే అందరిలో ఉంటాయని కాదు, ఇంచుమించుగా 100కి 99% వరకు ఉంటాయి. అయితే శరీరంలో ఎర్ర రక్త కణాల శాతం ఎక్కువగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు. అదేవిధంగా సహనం, శాంతి, దయ, కరుణ, వాత్సల్యం, అనురాగం అనే సాత్విక గుణాలు ఎక్కువగా ఉంటేనే ఆ మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలడు. మరి పూజలో, సంకల్పంలో ధర్మార్థ కామమోక్ష ఫల ప్రాప్త్యర్థం అని చదువుకుంటాం కదా, అందులో కామం ఉంది కదా మరి అని అడుగుతారేమో. కామం అంటే కోరిక నిజమే, అయితే ఆ కోరిక ధర్మబద్ధమైనది మాత్రమే అయి ఉండాలి. అయితే ఎప్పుడూ సాత్వికంగా ఉంటేనే సరిపోదు. అన్యాయం జరిగినప్పుడు, అధర్మం పెచ్చు పెరిగినప్పుడు ఎదిరించి తీరాలి. ఇది నరసింహ అవతారం ముఖ్య ఉద్దేశ్యం, ముఖ్య లక్షణం కూడా. భక్తుడైన ప్రహ్లాద కుమారుని తండ్రి పెట్టే బాధల బారి నుండి క్షణక్షణం కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు ఆ విష్ణుమూర్తి. ఇంక సహనం నశించిన హిరణ్యకశిపుడు, చూపించు నేను నారాయణుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగిన తండ్రి ప్రశ్నకి ప్రహ్లాద కుమారుడు, కలడంబోధి కలండుగాలిన్ కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈయాయడం. ఆ శ్రీహరి ఎక్కడెక్కడున్నాయాలో అంటే సముద్రంలో ఉన్నాడు, గాలిలో, ఆకాశం పైన, నేలపైన మరియు అగ్నిలో అన్ని దిక్కులా విస్తరించి ఉన్నాడు. పగలు, రాత్రి, సూర్యుడు, చంద్రుడు, జీవాత్మ, ఓంకారం వీటన్నిటిలో కూడా ఉన్నాడు. త్రిమూర్తులలో, త్రిలింగాలలో కూడా ఉన్నాడు తండ్రి. అలాంటప్పుడు ఇక్కడ అక్కడ అని గాలించడం దేనికి?
అని ఎంతో తన్మయత్వంగా చెప్తున్న కుమారుని చూసిన హిరణ్యకశిపునికి మరింత కోపం పెరిగిపోయి, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా ఆ శ్రీహరి అని గర్జించేసరికి అదృశ్య రూపంలో అంతా గమనిస్తున్న ఆ పరంధాముడు భక్తుని రక్షించడానికి అక్కడ అణువణువు ఆవరించి ఉన్నాడు. ఒక్కసారిగా స్తంభాన్ని గట్టిగా గదతో కొట్టగానే ఫెళ ఫెళమంటూ స్తంభం రెండుగా విడిపోయి రౌద్రమూర్తి అయి నరసింహ అవతారంలో భీకరంగా గర్జిస్తూ ఒక్కసారిగా ముందుకు ఉరికి ఎదురుగా బిత్తరపోయి భీతులతో చూస్తున్న హిరణ్యకశిపుడు అనే దుర్నీతి దురహంకార దుష్ట రాక్షసాధముని చీల్చి చెండాడిన నరసింహస్వామికి నమస్కారములతో ఈ అన్నమాచార్య కీర్తన వినండి. నగధర క్షమించండి. నగధర నందగోప నరసింహ, నగధర నందగోప నరసింహ, నగజవరద శ్రీనారసింహ, నగధర నందగోప నరసింహ, నగజవరద శ్రీనారసింహ, నగధర నందగోప నరసింహ, నరసింహ పరంజ్యోతి నరసింహ వీర నరసింహ లక్ష్మీ నారసింహ, నరసింహ పరంజ్యోతి నరసింహ వీర నరసింహ లక్ష్మీ నారసింహ, నరసఖ బహుముఖ నారసింహ, నరసఖ బహుముఖ నారసింహ, నరకాంతక జయ జయ నారసింహ, నరసఖ బహుముఖ నారసింహ, నరకాంతక జయ జయ నారసింహ, నగధర నందగోప నరసింహ, నగజవరద శ్రీనారసింహ, నగధర నందగోప నరసింహ, నమో నమో పుండరీక నరసింహ, ఓ నమిత సురాసుర నారసింహ, నమో నమో పుండరీక నరసింహ, ఓ నమిత సురాసుర నారసింహ, నమక చమకహిత నారసింహ, ఓ నమక చమకహిత నారసింహ, ఓ నముచి సుదన వంద్య నారసింహ, నమక చమకహిత నారసింహ, ఓ నముచి సుదన వంద్య నారసింహ, నగధర నందగోప నరసింహ, నగజవరద శ్రీనారసింహ, నగధర నందగోప నరసింహ, నవరస అలంకార నరసింహ, ఓ నవనిత చోర శ్రీ నారసింహ, నవరస అలంకార నరసింహ, ఓ నవనిత చోర శ్రీ నారసింహ, నవగుణి వెంకట నారసింహ, ఓ నవగుణి వెంకట నారసింహ, ఓ నవమూర్తి మండేము నారసింహ, నవగుణి వెంకట నారసింహ, ఓ నవమూర్తి మండేము నారసింహ, నగధర నందగోప నరసింహ, నగజవరద శ్రీనారసింహ, నగధర నందగోప నరసింహ, నగధర నందగోప నరసింహ, నగధర నందగోప నరసింహ,
విన్నారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.